Right, f of x equal to secant 3x by using first principle derivation. ముందు ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అవగానే క్వశ్చన్ ఏది వచ్చిన ఫస్ట్ ప్రిన్సిపల్లో ఏమిచ్చాడు రాసుకోండి. f of x equal to secant 3x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. f కి f dash of x d by dx of secant x ఫార్ములా secant x tan x కాబట్టి secant 3x tan 3x అండ్ ఇంటర్నల్ డెరివేషన్ ఫర్ 3x మళ్ళీ చేయాలి కాబట్టి ఈ 3x కి డెరివేషన్ ఇంటూ 3 kx కి k కాబట్టి ఇంటూ 3. సో ఆన్సర్ ఏం రావాలి? షుడ్ గెట్ 3 secant 3x ఇంటూ tan 3x. ఈ ఆన్సర్ మీకు రావాలి. ఫైనల్ గా ఫస్ట్ ప్రిన్సిపల్ సాల్వ్ చేసి ఇది రావాలి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ f of x ఇచ్చేసిన తర్వాత వెంటనే కన్స్ట్రక్ట్ f of x plus h. అంటే x దగ్గర x plus h అని రాస్తున్నాం LHS లో. RHS కూడా అలాగే రాయాల్సిందే. x దగ్గర x plus h 3 into x plus h. Now if you multiply 3x plus 3h అయిపోతుంది. Okay, this is f of x plus h నానా. Now first principle formula f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. దానికి ఒక బాక్స్ వేసేయండి. కరెక్షన్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఫార్ములా రాశారని చెప్పేసి. ఓకే, నౌ కంటిన్యూ. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. లిమిట్ h tends to 0 f of x plus h అంటే secant of 3x plus 3h minus f of x అంటే secant 3x, అది వాడు ఇచ్చిన క్వశ్చన్, secant 3x f of x by h. కానీ మనకు secant 3x ప్లస్ 3h కి అంటే secant c మైనస్ secant d అనే ఫార్ములా లేదు. మన cos c ప్లస్ cos d, cos c మైనస్ cos d, sin c ప్లస్ sin d, sin c మైనస్ sin d, ఈ 4 ఫార్ములాస్ మాత్రమే మనకు ఉన్నాయి. మరి ఇక్కడ secant ఉంది కదా, కానీ మనకు ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక ఫార్మ్ ఉంది. ఏంటది? secant theta equal to 1 by cos theta. So we can write here limit h tends to 0, జాగ్రత్త చూడండి ఇక్కడ రాద్దాం. లిమిట్ h tends to 0 secant 3x ని 1 by cos 3x plus 3h రాయొచ్చు. 1 by cos theta secant theta కాబట్టి మళ్ళీ దీన్ని సెకండ్ గా రాసుకోవచ్చు. అండ్ మైనస్ 1 by cos 3x రాయొచ్చు. ఈ టోటల్ టర్మ్ కి డినామినేటర్ h కాబట్టి దాన్ని ముందు రాస్తుంది ఇక్కడ 1 by h డినామినేటరేగా. నౌ 1 by h ఇంటూ ఎల్సిఎం చేయండి. cos 3x ఇటు వస్తుంది, 3x plus 3h అడిపోతుంది. cos 3x minus cos 3x plus 3h by cos 3x plus 3h into cos 3x. ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా అంటే cos c minus cos d. cos c minus cos d. సో cos c minus cos d అప్లై చేస్తే సరిపోతుంది. cos c మైనస్ వచ్చిందంటే ఖచ్చితంగా రెండు సైన్లే వస్తాయి. 2 sin c plus d by 2 అండ్ sin d minus c by 2. లేదంటే మైనస్ ముందు రాస్తే c minus d వస్తుంది. నాకు మైనస్ అవసరం లేదు, ఎందుకంటే మనకు సొల్యూషన్ లో మైనస్ రాదు కాబట్టి. సో 2 sin c plus d by 2 sin d minus c by 2. నౌ ఐఎమ్ అప్లయింగ్. అండ్ బిఫోర్ దట్ మీకు c d ఏంటో క్లియర్ గా తెలియాలి కదా. దిస్ ఈజ్ c అండ్ దిస్ ఈజ్ d, ఇది d. ఓకే, c d రెండు ఉన్నాయి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ఇప్పుడు. Simply I am writing in the formula limit h tends to 0 1 by h into 2 sin c plus d by 2 అంటే 3x plus 3h by 2 c plus d by 2 and sin d minus c by 2 అంటే this minus this 3x plus 3h minus 3x by 2. So very careful, మనం d minus c by 2 ఫార్ములా వాడుకుంటున్నాం. ఓకేనా, మన మైనస్ అవసరం లేదు కాబట్టి. అండ్ వాట్ ఈస్ ద డినామినేటర్ వి హావ్ హియర్ ఆల్రెడీ? cos of 3x plus 3h into cos 3x. Continuation. Here if you observe 3x cancel.
and remaining I'm writing 2 outside, limit h tends to 0, 1 by h into sine 3x plus 3x 6x, sine 6x plus already 3h by 2, and ikkada sine 3h by 2 is left, sine 3 by 2 into h is there. Denominator enti manaki as it is ade denominator cos 3x plus 3h into cos 3x. Okay na? Now I am applying limit for all terms separately. To limit h tends to 0, first function sine of 6x plus 3h by 2. Second function limit h tends to 0, sine of 3 by 2 into h, అండ్ ఇక్కడ డినామినేటర్ హెచ్ ఉండాలి కదా, దాన్ని దీనికి రాసేద్దాం బై హెచ్, ఎందుకంటే మనకు ఇక్కడ ఒక ఫార్ములా ఫామ్ అయిపోతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఫామ్ వస్తుంది అనమాట. ఇంకా డినామినేటర్ ఉందిగా మనకి, ఆ డినామినేటర్ ఇక్కడ రాస్తున్నాం. ఏంటది? లిమిట్ ఎక్స్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h, అండ్ దీనికి లిమిట్ అవసరం లేదు ఎందుకంటే ఇది 3x, దీంట్లో హెచ్ఏ లేదు కాబట్టి కాస్ 3x యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అన్ని లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ సైన్ ఆఫ్ 6x ప్లస్ 0 by 2, అండ్ దిస్ ఈజ్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఫార్ములా, ఒకసారి ఫార్ములా రాద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈస్ ఏ, సో ఇది ఏ, ఇక్కడ దిస్ ఈజ్ ఏ. ఓకేనా? సో ఏ అంటే ఇంటూ 3/2 వస్తుంది, అండ్ డినామినేటర్ ఏంటి మళ్ళీ ఈ హెచ్ 0 అయిపోతుంది. అంటే యూ విల్ గెట్ వాట్? కాస్ 3x plus 0, and one more cos 3x is there. So now if you see 2 cancel, and what is left? ikkada kuda 2 3 ja cancel nana, 2 1 ja 2 3 ja, endukante 0 tho pani ledhu manaku ila. So what is left here? Sin 3x, 2 3 ja kada, and into 3, ikkada undi 3 by cos 3x into cos 3x. Now simply sin 3x by cos 3x is tan 3x, 1 by cos 3x is secant 3x, which is 3 tan 3x into secant 3x is the solution. Manaku ade undi chudandi, 3 secant 3x tan 3x. So 3 secant 3x tan 3x. Okay na? So this is a solution. And next question. The question is f of x is equal to x sin x. కొంచెం స్పీడ్ చెప్తే చూడండి. దెన్ వీ నీడ్ f of x plus h కాబట్టి x దగ్గర x plus h రాయడమే, x plus h sin of x plus h. అండ్ ఎప్పుడైతే 2 టర్మ్స్ వస్తాయో వెంటనే బ్రాకెట్ రాయాలి. నా ఒకసారి f of x equal to x sin x కి డిఫరెన్షియేషన్ చేద్దాం. d by dx of x sin x ఏమొస్తుంది అంటే యూ హావ్ టు యూజ్ యూవి రూల్. యూవి రూల్ ఫార్ములా u x v dash sin x derivation cos x, v sin x and u dash x derivation 1. అంటే you should get x cos x plus sin x రావాలి. చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా, f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, which is equal to limit h tends to 0 x plus h into sin of x plus h, ఇది f of x plus h, minus f of x is x sin x by h. Now which is equal to, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సైన్ టీటా అనేది ఇదంతా సైన్ ఫంక్షన్, ఎక్స్ కి మల్టిపులే హెచ్ కి మల్టిపులే కాబట్టి రెండు మల్టిప్లై చేస్తున్నా నేను. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇస్ ఆల్రెడీ దేర్ నా బై హెచ్ నానా. నా మళ్ళీ ఒకసారి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టర్మ్ లో ఉన్న ఎక్స్ ని
లాస్ట్ టర్మ్ లో ఉన్న x ని కామన్ తీసి రాస్తున్నా, విచ్ ఈస్ లిమిట్ h టెన్స్ టు 0 టేకింగ్ x కామన్ సైన్ ఆఫ్ x ప్లస్ h మైనస్ సైన్ ఎక్స్. చూడండి ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. ఈ టర్మ్ థర్డ్ టర్మ్ మిగిలిపోయిన టర్మ్ ని ఇక్కడ రాస్తున్నా, హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. డినామినేటర్ లో హెచ్ ఉంది కదా, ఆ హెచ్ ని ఇలా కట్ చేస్తున్నా, ఈ ఒక్క టర్మ్ కి సపరేట్ గా, ఈ టర్మ్ కి సపరేట్ గా. మొత్తానికి మళ్ళీ లిమిట్ ఉంది, ఇంకా అప్లై చేయలేదు. ఇక్కడ హెచ్ హెచ్ క్యాన్సల్, అండ్ ఇది కంటిన్యూ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ ఎక్స్ ఇంటూ sin c minus sin d formula. So what is sin c minus sin d formula? Sin c minus sin d which is equal to 2 cos c plus d by 2 and sin c minus d by 2 formula. So 2 cos c plus d by 2, 2 cos c plus d by 2 అంటే ఇది మొత్తం c, ఇది d, అంటే c అంటే x plus h కదా, c plus d by 2 and sin c minus d by 2, c plus d by 2. ఓకే, అండ్ కంటిన్యూషన్ బై హెచ్ ఉంది దీనికి. కంటిన్యూషన్ ఇదిలో హెచ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దీనికి లిమిట్ సపరేట్ గా అప్లై చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు, లిమిట్ డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. దీన్ని నేను కంటిన్యూషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, కానీ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. అప్పుడు 2 బయట రాసుకోవచ్చు. 2 లిమిట్ h tends to 0 cos of x plus x 2x plus h by 2 and sin of h by 2 మిగిలిపోయింది. ఇందాక మనము 3/2 ఇంటూ h ఎలా రాసామో ఈ 3/2 కదా ఏ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ కూడా 1/2 h ని 1/2 కాన్స్టెంట్ అనుకొని h ని పక్కన రాసేయాలి, ax అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ డినామినేటర్ లో ఏముంది, ఇంకా హెచ్ ఒకటే ఉంది బై హెచ్. సో ఇప్పుడు చూడండి లిమిట్ అప్లై చేస్తున్నా. 2 సారీ ఐ ఫర్గాట్ టు రైట్ ఎక్స్, ఎక్స్ ఉంది కదా ఇక్కడ మనకి, ఎక్స్ ఉంది. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఎక్స్, 2x బయట రాసేస్తున్నా నేను, విచ్ ఇస్ 2x అనమాట. సో 2x లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సారీ లిమిట్ అప్లై చేస్తున్నా కదా ఇప్పుడు, ఇంకా లిమిట్ రాయాల్సిన అవసరం లేదు. సో లిమిట్ అప్లై చేస్తే కాస్ ఆఫ్ 2x ప్లస్ 0/2 సైన్ కూడా లిమిట్ అప్లై చేస్తున్నాను నేను, కానీ డైరెక్ట్ అప్లై చేయదు కదా. లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 1/2 ఇంటూ హెచ్ బై హెచ్. ఓకేనా, ఇది ఫార్ములా మనకు. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ax బై x ఈజ్ ఏ కదా, which is equal to 2x 2 cancel ఇక్కడ. సో 2x cos x, ఇక్కడ ఉంది x, cos x ఇంటూ ఇక్కడున్న ఏనే మనకు ఆన్సర్, ఎందుకంటే sin ax by x ఏ కదా, ఇది ఏ. సో యూ విల్ గెట్ దట్ ఈస్ ఇంటూ 1/2. 2 క్యాన్సల్, ఏమొచ్చి మనకి x cos x. అండ్ కంటిన్యూషన్ లో మనకు అడిషన్ లో ఉన్న పార్ట్ ఏంటి, ఎక్కడ కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం. మనం ఈ పార్ట్ మాత్రమే చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఇక్కడ దీనికి కూడా లిమిట్ అప్లై చేస్తే h 0 కాబట్టి ప్లస్ సైన్ ఎక్స్, ఇక్కడ కూడా ప్లస్ సైన్ ఎక్స్, అండ్ ఇక్కడ కూడా ప్లస్ సైన్ ఎక్స్, అండ్ హియర్ ఆల్సో ప్లస్ సైన్ ఎక్స్. సో ఆన్సర్ x cos x ప్లస్ సైన్ ఎక్స్, x cos x ప్లస్ సైన్ ఎక్స్. సింపుల్ లాజిక్, ఒక లాజిక్ తో వెళ్ళిపోవడమే, అట్లయితేనే వస్తుంది. ఓకేనా, సో ఇంకా కంటిన్యూషన్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే, అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇంకొక 1 or 2 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.